సిద్ధపడి ఉన్న చేప, ఎదురు చూస్తున్న చేపలాగా తండ్రి నీ రాజ్యం కోసం నేను సిద్ధపడి నా కుటుంబాన్ని నేను సిద్ధపరచుకొని నా గ్రామాన్ని, నా ప్రజలను అందరికీ సువార్త వినిపించినట్టుగా, నీ పని జరిగినట్టుగా నా కష్టార్జితంలో నుండి, నా శ్రమలో నుండి, అయ్యా నేను సంపాదించిన దాంట్లో నుండి నా సమయాన్ని, నా డబ్బును అయ్యా అయ్యా నా యొక్క కష్టార్జితంలో నుండి నీ పని కోసం నేను ఉపయోగపడినట్టుగా సహాయం చేయాలి. కొంత సమయము నేను వారి కోసం ప్రార్థన చేసేటట్టుగా నన్ను సిద్ధపరచాలి అయ్యా. కొంత డబ్బు నేను సేవకు ఉపయోగపడినట్టుగా నన్ను సిద్ధపరచయ్యా. అయ్యా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీ పని జరిగించడం కోసం నాకు సహాయం చేయ. గొప్ప తీర్మానం ఈరోజు తీసుకుంటే ఎంత బాగుంటుంది. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇక ఒక తీర్మానం తీసుకుంటే ఈ రోజు నుండి అయ్యా నీ పని నేను జరిగిస్తానయ్యా. ఈ రోజు నుండి నీ పని కోసం నేను ప్రయాసపడతానయ్యా. ఈ రోజు నుండి తండ్రి ఒక శరీర దాసి ఉంచిన శాప మాదిరిగా నీ పని కోసం నేను కొంత దాచుతానయ్యా. నీ పని కోసం నేను సిద్ధపరుస్తానయ్యా. నీ పని కోసం నేను సిద్ధపడి ఉంటానయ్యా. నాకు సహాయం చేయ. ఒక్క ఆత్మరక్షణ కోసం పూర్వకంలో మేము ఎంత ప్రయాసపడతామో ఆ ప్రయాసకు నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయ్యా. నువ్వు దాచి ఉంచిన జీతాన్ని ఇచ్చే దేవుడు కదయ్యా. నిజంగా ఒక ఆత్మరక్షణ పొందాలంటే కరపత్రికలు అవసరం. వాక్యం చెప్పడానికి బైబుల్ వాళ్ళకి అవసరం. వాక్యం అయ్యా కొంతమందికి నేను బైబుల్ పంచుతానయ్యా, కొంతమందికి అయినా నేను కరపత్రికలు పంచుతానయ్యా, కొంతమందికి అయినా నేను వాక్యాన్ని నేను ప్రకటించలేకపోయినా ప్రకటించే వారికి నేను సహకారిగా ఉంటానయ్యా. కొంతమందికి అయ్యా పాటలు పాడి నేను బలం విప్పి వాళ్ళకు స్వార్థ వినిపిస్తానయ్యా. నేను నీ పని కోసం మరణించేంత వరకు నేను నమ్మకంగా బ్రతుకుతానయ్యా. నీ క్రీస్తులోనే అయ్యా నేను మరణిస్తే నాకు ధన్యత అయ్యా.